విజయవాడ నగరపాలిక డిప్యూటీ మేయర్గా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మా యొక్క సికామణి సెంటర్లో నిరసన కార్యక్రమం ఏదైతే ఏబిఎన్ రాసే చెత్త రాతలకి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తరఫున ఏదైతే వాళ్ళు రాసే పచ్చ జెండా వాళ్ళకి పచ్చకళ్ళు అంతా కూడా లోకమంతా ఏదైతే పచ్చకాములు వచ్చినోడికి అంతా పచ్చగా ఉన్నట్టు రాసే ప్రతి రాత కూడా చెత్తగా రాసి ఈరోజు దానికి ఆయనకి బహుమతి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికైతే ప్రజలకు ఏది కూడా ఎక్కడా కూడా సుఖంగా 2 ఏళ్ల నుంచి ఎవరు కూడా ఆనందంగా లేరు. వాళ్ళకి రాసిన రాతలకు మట్టి ఆయనకి బహుమానంగా నిన్నే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మరి ఎంత ఫ్రీగా, ఎందుకంటే ప్రజలు ఒక పక్కన ఇళ్ల స్థలాలు లేక మరి డైలీ వేజెస్ లేక మరి ఎన్నో పథకాలు ఇస్తానని ప్రజలను మోసపూరితమైన పనులు చేసి ఏదన్నా అంటే ఆంధ్ర రాష్ట్రం అప్పులు చేసి వెళ్ళిందంటాం. మరి ఏ విధంగా మీరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి స్థలం కేటాయించారు? మన ప్రజల తరపున మేము పోరాడతాం కాబట్టి, మేమేమన్నా అడుగుతాం కాబట్టి మీరు పచ్చరాతలు రాపిస్తున్నారు. కానీ ప్రజలైతే నిజంగా మోసపూరితమైన రాతల్ని నమ్మే విధంగా ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ప్రతిదీ కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా నిలదీస్తూనే ముందుకెళ్తుంది. ఈరోజు నువ్వు రాసే రాతలకు నీకు బహుమతి రావచ్చు, కానీ 2029లో ప్రజలు ఇచ్చే బహుమతి ఏంటంటే భూస్థాపకం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలిచే విధంగా ప్రజలైతే ఉన్నారు. దానికి నీకు ఖచ్చితమైన బహుమతి వస్తుంది. నువ్వు రాసే ప్రతి రాతకి బూమ్ ర్యాంగ్ లాగా దానికి కర్మఫలం అనుభవించే రోజైతే కూటమి ప్రభుత్వంకు ఉంది. ఈరోజు గత ప్రభుత్వంలో నిన్న కాక సంక్రాంతి సంబరాలు ఎవరికి జరిగినాయండి? సంక్రాంతి సంబరాలు ప్రజల్లో లేవు. సంబరాలు మీ యొక్క కూటమి నాయకుల్లో ఉన్నాయి. ఎక్కడ కోటల్లాగా కోటలు వేసేసుకుంటాం, మీరు డబ్బులు దండుకుంటాం. దాన్ని నిజంగా ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్ర సీఎం హోదాలో ఉండి మీరు ఏ రోజైనా జనాలకు ఉపయోగపడే విధంగా మాట్లాడుకోకుండా సంబరాలు చేసుకోండి, కోడి పందాలు చేసుకోండి అంటే ఏ విధంగా ఆయన న్యాయం చెప్పండి? ప్రజానీకం ఒక రకంగా బాధపడుతూ పథకాలు రాలేదని ఇబ్బంది పడుతుంటే మరి ఈ రకంగా మీరు చేయటం అనేది నిజంగా సిగ్గుచేటు. మీరు చేసే రాతలకి ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చేసే రాతలన్నిటికి కూడా ఆయనకి బహుమతి గిఫ్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కానీ 2029లో ఇది ఖచ్చితంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా కోరుకునేది అంటే ఇలాంటి బహుమతులు 2029లో భూస్థాపకం చేసే విధంగా ప్రజలైతే ఖచ్చితంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందో, ఎప్పుడు తలనొప్పి దించుకునే విధంగా ప్రజానీకం అందరూ కూడా ముందు ఉన్నారని చెప్తూ సెలవు తీసుకుంటారు.